హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో ఈ ఎంఎస్టీ బ్లాక్ చైన్ అనేటటువంటి ఒక నోడ్ డెవలప్మెంట్ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నామండి. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ చేసుకోవడం ద్వారా మనకు వచ్చినటువంటి ఈ 50 రివార్డ్స్ని, దాంతోపాటు ఇక్కడ ఈ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే వెరిఫై చేసుకుంటామో దాని ద్వారా వచ్చినటువంటి రివార్డ్స్, వీటన్నిటిని కూడా మనం ట్రస్ట్ వ్యాలెట్లో ఏ విధంగా ఎంఎస్టీ బ్లాక్ చైన్ అడ్రస్ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ నుంచి విత్డ్రా ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఎంఎస్టీ బ్లాక్ చైన్ ఏదైతే ఉందో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఫస్ట్ నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నానండి. సో మీరు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కింద కార్నర్లో కుడివైపున అన్నిటికంటే కింద డిస్కవర్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఈ డిస్కవర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ వచ్చింది కదా, సెర్చ్ మీద టచ్ చేసి ఇక్కడ ఎంఎస్టీ స్కాన్ అనేసి టైప్ చేయండి. ఎంఎస్టీ స్కాన్ చూడండి, సింపుల్గా ఎంఎస్టీ స్కాన్ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఎంఎస్టీ స్కాన్ గూగుల్ సెర్చ్ అని వచ్చింది. దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ మొదట వచ్చినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఎంఎస్సి మెయిన్ నెట్ ఎక్స్ప్లోరర్ అని, దీని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అయింది. జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నా, చివరి వరకు స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ ఎంఎస్టీ మెయిన్ నెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది చూడండి. లాస్ట్లో ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ అన్ని డీటెయిల్స్ అన్నీ వచ్చాయండి మీకు. ఎంఎస్టీసీ ఈ దానికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ వచ్చాయి. ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఇది సక్సెస్ఫుల్గా మీకు ఇంపోర్ట్ అనేది అవుతుంది అనమాట. సో తర్వాత మీరు జస్ట్ పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా ఎంఎస్టీసీ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది వచ్చింది. సో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఎంఎస్టీసీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ రిసీవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ కాపీ చేసినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని నేను వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నానండి. సో మన ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 అడ్డగీతలు అయితే ఉన్నాయో దాన్ని టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నా నేమ్ చూపిస్తుంది, ఇక్కడ కారంపూడి కృష్ణ అనేసి. ఈ విధంగా మీ నేమ్ ఏదైతే ఉందో దాని మీద మీరు ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఒక ఆప్షన్ ఉంది చూడండి, వ్యాలెట్ అడ్రస్ ఈజ్ నాట్ అఫిలియేట్ అనేసి. ఈ కింద ప్లస్ సింబల్ ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు టచ్ చేసి పేస్ట్ కొట్టండి. పేస్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇది మీ అడ్రస్ ఏదైతే ఉందో మీ రిసీవింగ్ అడ్రస్, దాన్ని పేస్ట్ చేసే ప్రాసెస్ అన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది చూడండి. 3 అడ్డగీతలు క్లిక్ చేస్తే వచ్చేది విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కూడా ఇక్కడ మీకు క్లియర్గా మీరు ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా చూపిస్తుంది అనమాట. అంటే మీ ప్రొఫైల్తో పాటు మీ విత్డ్రాల్ అడ్రస్లో కూడా ఇక్కడ మీది అడ్రస్ అయితే చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీ ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయాలి. సో ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ద్వారా ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఎంఎస్టీసీ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు క్లియర్గా 75 ఎంఎస్టీసీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం జరిగిందనమాట. సో ఇది ప్రాసెస్ అండి. ఈ ఎంఎస్టీసీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు క్లెయిమ్ చేసుకునే విధానం. దీంతోపాటు ఇంకో ట్విట్టర్ అకౌంట్ వెరిఫికేషన్ ఉంది, అది కూడా ఇప్పుడే చూద్దాం. సో ఇక్కడ నేను మళ్ళీ వెబ్సైట్ ఏదైతే ఉందో వచ్చి ఇక్కడ ఓపెన్ చేశానండి. 3 అడ్డగీతలు టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో రివార్డ్స్ అనే ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై రిఫర్ అండ్ ఎర్న్ 12.5 ఎంఎస్టీసీ ఇఫ్ యూజర్ కేవైసీ కంప్లీట్ అని వచ్చింది కదా. ఇక్కడ వెరిఫై అండ్ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో
దీని మీద క్లిక్ చేశాను, చూద్దాం ఏం రెస్పాన్స్ ఏం రాలేదండి. ఇక్కడ చూడండి కనెక్ట్ యువర్ ఎక్స్ అనే ఆప్షన్ వచ్చింది. దీని మీద టచ్ చేస్తున్నా, చూద్దాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉందో ట్విట్టర్ని కనెక్ట్ చేసేది, ఇది ఎంత ట్రై చేసినా అవ్వట్లేదండి, ఎర్రర్ అని వస్తుంది. సో నెక్స్ట్ ఎప్పుడైతే ఈ టాస్క్ వర్క్ అవుతుందో అప్పుడు ఈ టాస్క్ నేను ఏ విధంగా కంప్లీట్ చేయాలనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.